నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హామీల అమలు, సర్కార్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించడం. హామీల అమలు, సర్కార్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వేధింపులకు భయపడే వాళ్ళం కాదని అన్నారు. తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని, మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు. జగిత్యాలలోని నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, వానాకాలం పంట సీజన్ మొదలైంది. రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, అది కూడా 60% మంది రైతులకే ఇచ్చే మిగిలిన 40% మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు 3 ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా, లేక రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. హామీల అమలుపై సర్కార్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని కవిత ఆరోపించారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారణ చేసింది. ఈరోజు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోందని అన్నారు. వేధింపులకు భయపడే వాళ్ళం కాదని అన్నారు. తమ పార్టీ లోపాలను సవరించుకుంటాం, కానీ మా మీద ఎవరైనా దాడికొస్తే కలిసి కట్టుగా ఎదుర్కొంటామని కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండ్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు, కానీ కేవలం 60% మందికి, అంటే 3 ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. మరి 3 ఎకరాల వాళ్ళకే ఇస్తారా, ఆ పైన ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు? మరి పోయిన సీజన్లో పెండింగ్ పడ్డ వాళ్లకు ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా? మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్గా 100% మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరికి కూడా చెప్పడం లేదు. మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు, విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు, ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి, యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు,
ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు. ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది 5వ 6వ నోటీసు ఇవ్వడం, ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే, వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మేము ఎప్పుడో చెప్పినాం, నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరవుతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరవుతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం. మేము ఎప్పుడైనా కూడా ప్రజల పక్షానే నిలబడ్డాం, ప్రజల కోసమే పనిచేసినాం. అది రాష్ట్ర సాధన కోసమైనా, రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలి, డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మోర్తాడ్ మండల కేంద్రంలో గత 3 రోజుల క్రితం రొయ్యల సురేష్ అనే వ్యక్తిపై ఒక వర్గానికి చెందిన వారు దాడి చేయడాన్ని ఖండించారు. అసలైన దోషులను అరెస్టు చేయలేదని, పోలీసుల తీరును నిరసిస్తూ అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో సురేష్ అనే యువకుడిపై ఓ వర్గం యువకులు అమానుషంగా దాడి చేసిన ఘటనలో పోలీసులు కేవలం 6గురిపై కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ మిగతా నిందితులపై అరెస్టు చేయాలని కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాధితుడికి మద్దతుగా మోర్తాడ్ గ్రామం కుల సంఘాల సభ్యులు మోర్తాడ్ 63వ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు కుల సంఘాల సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రొయ్యల సురేష్పై దాడి చేసిన మిగతా మందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిఐ పొన్నం సత్యనారాయణ జోక్యం చేసుకుని విచారణ చేపట్టి 24 గంటల్లో న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో కుల సంఘాల సభ్యులు రాస్తారోకోను విరమించారు. ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బోధనోపకరణాలను అందిస్తోంది. విద్యార్థులకు ఆటలు, వినోదంతో కూడిన బోధన అందించేలా రూపొందించిన ఉపకరణాల కిట్లను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు FLNలో భాగంగా ప్రభుత్వం బోధన ఉపకరణాలను అందిస్తోంది. దీనిని మరింత బలోపేతం చేసేలా విద్యార్థులకు ఆటలు, వినోదంతో కూడిన బోధన అందించేలా ఉపకరణాల కిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్ర శిక్షణ ద్వారా రూపొందించిన ప్రత్యేక కిట్లను రాష్ట్రంలోని అన్ని మండలాలకు సరఫరా చేయగా బాల్కొండ విద్యాశాఖకు కిట్లు చేరాయి. వీటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సోమవారం నాడు అందజేశారు. వండర్ బాక్స్ ద్వారా విద్యాపరమైన బొమ్మలు, పుస్తకాలు, ఇవి పిల్లల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు మరియు అభ్యాసాలను పెంపొందించడానికి ఉద్దేశించబడతాయని, విద్యాపరమైన ఆట బొమ్మలతో కూడిన యాక్టివిటీ బాక్స్, ఇది పిల్లల పరిశీలన మరియు అనుభవం ద్వారా నేర్చుకోవడానికి సహాయపడుతోందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. మొత్తం కార్పొరేట్ నీట్గా ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. టీచర్స్ కూడా ట్రైనింగ్, మన సమ్మర్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఎట్లా ఆడుతూ పాడుతూ ఎట్లా చెప్పాలని. మళ్ళీ నేరుగా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఏం తెలియదు, ఓన్లీ వాళ్ళ టై బెల్ట్, ఆ టై బెల్ట్ కూడా సాధిస్తున్నాడు సొంతగతంతో. ఒకసారి అభినందించండి. ఇటువంటి బట్టి విధానం ఉంటుంది అక్కడ. రాయడం అంతే. వాటికి మూస పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఆలోచించే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే సొంతంగా ఆన్సర్ అది చేస్తారు. మ్యాథమెటిక్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, తెలుగు, ఇంగ్లీష్ కానీ నేర్చుకుంటారు. యువతకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులు నడుం బిగించారు. 5వ టౌన్ పోలీసులు నాగారం, వర్ణి చౌరాస్తాలో మత్తు పదార్థాలైనటువంటి గంజాయి, క్లోరల్ హైడ్రేట్ వంటి వాటిపై అవగాహన కల్పించారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలోని 5వ టౌన్ పోలీసులు నాగారాం వర్ణి చౌరాస్తాలో మత్తు పదార్థాలైన గంజాయి, క్లోరల్ హైడ్రేట్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. నిజామాబాద్లో గంజాయి విపరీతంగా విక్రయిస్తున్నారని, గంజాయి తాగిన మత్తులో యువత చట్ట వ్యతిరేక విధానాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 5వ టౌన్ SHO గంగాధర్ అన్నారు. కావున యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా గంజాయి విక్రయించినా తమకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యువత మద్యం త్రాగి వాహనాలు నడపరాదని SHO గంగాధర్ సూచించారు. కొంతమంది యూత్, కొంతమంది యువకులు, కొంతమంది యువతులు అయినా పర్లేదు గాంజాయికి ఇంకా వేరే ఏది మన కళ్ళు, తాడికి సంబంధించిన ఆల్కహాల్ కలిసిన కళ్ళుకి అలవాటు పడి ఏమవుతారు అని అంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవి తాగిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ఎక్కువ శాతం ఏంటి అంటే మన ఏరియాలో, కొన్ని ఏరియాలో, ముస్లిం ఏరియాలో అయినా సరే, బాబాసాహెబ్ పహాడు, నాగారం ఏరియా, వర్ణి చౌరస్ ఏరియాలో కొంతమంది యువకులు గాంజాయి బారిన పడి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చిన గాంజాయి సిగరెట్లలో కలుపుకొని తాగుతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏరియాలో లేకుంటే మీ చుట్టుపక్కలైనా సరే, మీ చుట్టుపక్కల ఉన్న యువకులైనా సరే కొంచెం అబ్జర్వేషన్ చేసి ఎవరైనా తాగినా కూడా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. అయ్యో తాగితే మమ్మల్ని జైలుకు పంపిస్తారా అంటే అట్లా కాదు. తాగిన వాళ్ళని ఏం చేస్తామో అంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాడిని ఇంకో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా తాగకుండా చేస్తాం. ఎవరు సప్లై చేస్తారో, ఎవరు కల్టివేషన్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి పిట్ పీడీ యాక్ట్ అంటే పిట్ NDPS యాక్ట్ ఒకటి, దాన్ని సంవత్సరం వరకు జైల్లో ఉండేటట్టు చేస్తాం. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి నిర్మూలించాను మీరు అందరూ కృషి పడాలి. గాంజాయి తాగేటోళ్ళు ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాగే ఈ మధ్యన ఏమవుతుంది అంటే తాడికి సంబంధించిన ఆల్కహాల్ కళ్ళు తాగుతున్నారు. అది 2 సీసాలు తాగినా 3 సీసాలు తాగినా కూడా అది ఒక మత్తులో ఉండి ఏం చేయాలని అర్థం కాక ఆ మత్తులో ఏది మన ఏదో డ్రైనేజ్ సిస్టంలో వాడడం కానీ, లేకపోతే వేరే సిస్టంలో వాడడం కానీ, అంటే వేరే ఏరియాలో వాడడం కింద వాడడం అట్లా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దేశంలో అమలు చేస్తున్న సుపరిపాలన, అమృత పరిపాలన కార్యక్రమాల గురించి వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పట్టణ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి నియామక పత్రాలను అందజేశారు. ప్రధాన కార్యదర్శులుగా గూగులోతు తిరుపతి నాయక్, ఖాందేశ్ ప్రశాంత్లతో పాటు మరో 46 మందితో కార్యవర్గాన్ని నియమించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి జస్వానిల్, కలికోట గంగాధర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గంగాధర్, కో కన్వీనర్ గంగోణి సంతోష్, పట్టణ ఇన్ఛార్జ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ కోరారు. దీర్ఘకాలిక రోగ నిర్ధారణ కొరకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సుమారు 20 మంది డాక్టర్లు పాల్గొని రోగులకు పరీక్షలు చేసి తమ సేవలను అందించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముఖలింగం హాజరై ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. డాక్టర్లు పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. కంటి డాక్టర్, సైకియాట్రిస్ట్, పంటి డాక్టర్లు ఆరోగ్య సూచనలు సూచించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వికాస్ మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య శిబిరాలలో పరీక్షలను చేయించుకొని దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ తర్వాత దానికి తగు వైద్యాన్ని ఉచితంగా పొందాలని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారని, ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైద్య శిబిరంలో వైద్యం చేసి బీపీ, షుగర్, ECG వంటి పరీక్షలు ఉచితంగానే చేస్తున్నామని, దానితో పాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు డాక్టర్ సుప్రజ,
దంత వైద్యులు డాక్టర్ శిల్ప, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని నేను మనస్ఫూర్తిగా సిఎంసి తరఫున కోరుకుంటున్నాను. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని రకాల జబ్బులు లైక్ దగ్గు, జలుబు, జ్వరము ఇట్లాంటివి వస్తే ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వెంటనే పసిగట్టవచ్చు. మమ్మీ నాకు జ్వరం వచ్చింది అని చెప్పేస్తారు. కానీ కొన్ని రకాల సైలెంట్ జబ్బులు ఉంటాయి, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, కొన్ని లోపల ఉన్న గుండె సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు అవి బయటపడే అంత ఇదిగా తొలి దశలో. ఆ తొలి దశలో ఆ లక్షణాలు బయట పడేసరికి లోపల జబ్బు తీవ్ర స్థాయిలో ఉంటాయి. సో ఇట్లాంటి క్యాంపులు ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి ఉచితంగా డాక్టర్ దగ్గర చూపించుకొని ఉచిత పరీక్షలు చేయించుకుంటే తొలి దశలోనే బయటపడితే మీ కుటుంబ సభ్యులు ప్రాణాల ముప్పు నుంచి నువ్వు కాపాడవచ్చు. సో నీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఉండాలి అన్న కోరిక నెరవేర్చుకునే రోజు ఇదే. సో రండి, అందరూ రండి, తరలి రండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇప్పటికీ 4 క్యాంప్స్ చేసాం, ఫ్రీ క్యాంప్స్, వెంట్రాజ్పల్లిలో, నడపల్లిలో. అట్లా ఆ క్యాంప్స్లో నేను చిన్న పిల్లల్ని మాత్రం అంటే లైక్ పుట్టిన పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు మాత్రం ఒక్కరినో ఇద్దరినో చూశాను. ఇది చాలా బాధాకరమైన విషయం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలు రోజుకో మోడల్ మార్కెట్లోకి వస్తోంది. అయితే మోటార్ రంగంలోనే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ బరువుతో అత్యధిక మైలేజీ ఇవ్వగల సామర్థ్యం గల సరికొత్త మోడల్ సుజుకి యాక్సెస్ 125 RC TFT మార్కెట్లో విడుదలైంది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల సారంగ్ సుజుకి షోరూంలో సోమవారం నాడు సుజుకి యాక్సెస్ 125 RC TFT అనే కొత్త మోడల్ వాహనాన్ని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మోటార్ రంగంలోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ బరువుతో అత్యధిక మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం గల సరికొత్త మోడల్ సుజుకి యాక్సెస్ 125 RTC FT రూపొందించడం జరిగిందని వారు తెలిపారు. కంగ్రాచులేషన్స్ టు సారంగ్ గ్రూప్ అండ్ సుజుకి మరియు ఆనంద్ భాయ్ గారు న్యూ లాంచింగ్ ఆఫ్ సుజుకి యాక్సెస్ న్యూ మోడల్ 2025. దీంట్లో LED లైట్ అండ్ లైట్ వెయిట్. మనకి ఇంతకుముందు డిజిటల్ ఓడోమీటర్ వచ్చి ఓడోమీటర్ మాన్యువల్గా ఉండేది. ఇప్పుడు డిజిటల్ మీటర్స్ అన్నిట్లలో వచ్చినట్టు దీంట్లో అప్గ్రేడ్ చేసి ఎలక్ట్రానిక్ మీటర్. దీంట్లో మీకు ఫ్యూయల్ ఇండికేటర్స్ కానీ, బ్లూటూత్ కనెక్టివిటీ, మనకు వెహికల్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అనేది కనెక్టివిటీ కూడా మనకు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. మన ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు వెహికల్ కూడా. ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఫ్రెండ్లీ మెయింటెనెన్స్. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో వచ్చి బెస్ట్ మైలేజ్ అండ్ అట్రాక్టివ్ కలర్స్తోని ఇప్పుడు అప్గ్రేడెడ్ మోడల్తో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న కండిషన్లో ఇది బెస్ట్గా చాయిస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కార్యక్రమంలో సారంగ సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ సోమాని మాట్లాడుతూ ఈ వాహనం వినియోగదారులకు అందుబాటు ధరలో లభిస్తోందని చెప్పారు. ఈ వాహనంలో ఎన్నో అనుకూలమైన ఫీచర్స్ ఉన్నాయని మరియు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో PR సోమాని, సంతోష్ సోమాని, షోరూమ్ జనరల్ మేనేజర్ ముప్పేడ నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. सुजुकी प्रोडक्ट है, बहुत लाइट वेट है, फैमिली के लिए सूटेबल है और उसमें अभी फैमिली के लिए सूटेबल होने के लिए उन्होंने सीट का हाइट भी कम किया. इस तरह का ये बहुत सूटेबल व्हीकल और लेडीज़ के लिए है. उसमें नए अभी मीटर में न्यू फीचर्स दिए कि वो वेदर कंडीशंस, आरटीओ रजिस्ट्रेशन वगैरह सभी इसी के अंदर डिस्प्ले हो जाता है. तो कस्टमर ड्राइवर को बताने के लिए इजी रहता है. విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే సిరికొండలో TUCI మహాసభలు నిర్వహిస్తున్నామని CPI-ML మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ చెప్పారు. బలమైన ఐక్య విప్లవ పోరాటాలే కార్మికుల బ్రతుకుల్లో వెలుగు నింపగలుగుతోందని అన్నారు. సిరికొండ మండలం గడ్గోల్ గ్రామంలో సోమవారం నాడు TUCI మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యలను తీసుకుంటోందని అన్నారు. ప్రధాని మోదీ సంపన్నులకే సర్వం దోచిపెడుతున్నారని అన్నారు.
శ్రమజీవులైన కార్మిక వర్గాన్ని పూర్తిగా అన్యాయం చేస్తూ రోడ్డు మీదికి నడుతున్నారని వారన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను ఒక్క కాలంతో రద్దు చేసి కార్మికుల పొట్టకొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో కార్మిక వర్గం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే సిరికొండలో జరిగే జిల్లా మహాసభల్లో చేపట్టిన కార్మిక పోరాటాలు సమీక్షించుకొని చేపట్టబోయే భవిష్యత్తు కార్మిక పోరాటాలను రూపొందించుకొని ముందుకు వెళ్లనున్నామని చెప్పారు. ఈ నెల 21 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరగబోతున్నాం. అంతలోపు నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల మహాసభలు టీసీ మహాసభలు సిరికొండ మండల కేంద్రంలో జరగబోతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష ప్రజానికం అంతా కూడా ఏ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఒకటై ఈ దేశంలో ఉండేటటువంటి మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల కోసం ప్రజలందరూ ముఖ్యంగా కార్మిక వర్గం అందరూ కూడా ఐక్య పోరాటంతో ముందుకు రావాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహాసభలను విజయవంతం చేయడానికి అందరూ జిల్లాలో జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలు కానీ సిరికొండలో జరిగేటటువంటి జిల్లా మహాసభలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్టర్ అయినగా పిలుపునిస్తా ఉన్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అన్ని వర్గాల వారు సామూహిక యోగా సాధనలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్లకు అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 21న ఉదయం 6:55 నుండి 8:30 వరకు జిల్లా కేంద్రంలోని ఆరుమూర్ రోడ్డులో గల శ్రీరామ గార్డెన్స్లో సామూహిక యోగా సాధన
ప్రదర్శన ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని యువజన సంఘాలు, మహిళా మండళ్లు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు, అన్ని వర్గాల వారు సామూహిక యోగా సాధనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో తమ సమస్యల పరిష్కారానికి ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ మహిళ చెప్పుతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం నాడు నిజామాబాద్ గ్రామీణ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించే తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా నిరసన కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా ఓ మహిళ నిరసన కార్యక్రమంలోకి చొరబడి డిచ్పల్లికి చెందిన అశోక్ కుమార్ అనే ఆర్ఎంపీ వైద్యుడిపై చెప్పుతో దాడి చేసింది. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ వైద్యం కోసం వెళ్తే సదరు ఆర్ఎంపీ డాక్టర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అందుకే సదరు ఆర్ఎంపీ డాక్టర్పై చెప్పుతో దాడికి దిగినట్లు తెలిపారు. మరి ఇంత పెద్ద మొత్తంలో గ్రామీణ వైద్యులు వారు సొంతగా డబ్బులతో ఇక్కడ వచ్చిన వాళ్ళ పేరున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి యొక్క రాజేశ్వర్ అన్నట్టు జీవోతన తెస్తా అంటున్నాడు, అందరికీ సర్టిఫికెట్లు కూడా ఇప్పిస్తానని చెప్తున్నాడు. వారికి నిజామాబాద్ జిల్లా తరఫున మా పిఎం పశువుల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మరి దాడులు చేస్తున్నారు కదా, మాకు మరి వీళ్ళందరూ పొట్టగొట్టి వీళ్ళందరినీ చావు బతుకుల్లో ఉంచేటట్టు వాళ్ళు మెడికల్ కౌన్సిల్ పట్టుబట్టారు. మరి ఇంతకుముందు ఐఎంఏ వాళ్ళ డాక్టర్లు లేరా? ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు చేసుకోమని అనట్లేదా? వాళ్ళ దగ్గర పని నేర్చుకొని మేము చేసుకుంటే వీళ్ళకు ఎందుకు ఉబ్బొస్తాము వీళ్ళకు? మరి ఇక్కడ వీళ్ళు అంతా పట్టుదాటి ఆంధ్రలో లేరా? మరి పక్క రాష్ట్రం ఆ ఏపీలో మరి తెలంగాణ మీద వీళ్ళు ఎందుకు పట్టారు? వీళ్ళపైన ఎందుకు? వీళ్ళు చేస్తున్న సేవ ఈరోజు ప్రజలు దేవుళ్ళ లెక్క గుర్తిస్తున్నారు. అయ్యా మీరు లేకుంటే మా పరిస్థితి ఏంది అని వాళ్ళందరూ కూడా మాతోని మీరు కావలిస్తే ప్రెస్లకు నేను నమస్కారం చెప్పేది ఏంటంటే, విలేజ్ల ప్రజల్లో ఆర్ఎంపీలు, పిఎంపీలు కావాలన్నా వద్దని దయచేసి మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి. మీరు వద్దంటే మేము అనుకుంటాం, వాళ్ళ ప్రజలు కావాలంటే మేము ప్రాక్టీస్ తప్పకుండా చేస్తాం. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. 12 గంటల పని విధానం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై ప్రతిఘటిద్దామని పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. నేటికి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. యూనియన్ల ఏర్పాటు చేసుకోవాలంటే కార్మికుల అవసరాన్ని బట్టి కాకుండా అధికారికి ఇష్టం ఉంటే యూనియన్ ఏర్పాటు చేయవచ్చు అనే పరిస్థితి ఇచ్చి యాజమాన్యాల చేతిలో యూనియన్ని పెట్టిందని విమర్శించారు. కార్మికుల సమ్మె హక్కును ప్రశ్నార్థకం చేసిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీఆర్ఎస్కేవి లాంటి జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని, కార్మిక హక్కుల కోసం జరిగే ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ ఇవాళ ఏదైతే 4 కోడ్లను తీసుకొచ్చింది, ఈ కోడ్లలో ముఖ్యంగా మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు, సంఘం పెట్టుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, యజమాన్యం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే తీసుకోవాలనేది ఇలాంటి అనేకం ఉంది. త్యాగాలతోటి పోరాటాలతోటి ఏదైతే 1886లో పోరాటాలు చేసి ఇవాళ 10 గంటల కోసం పోరాటం చేసి 16 గంటలను కుదిస్తూ ఇవాళ 8 గంటల పని విధానం సాధించుకున్న కార్మికులను ఇవాళ 12 గంటలు చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ఏదైతే ఇవాళ ధరలను విపరీతంగా పెంచింది, గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగింది, పేదలపై భారాలు మోపుతూ ఉంది, పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ జాతీయ సంపదను తీసుకొని పోయి ఇవాళ మొత్తం పూర్తిగా అంబానీ, ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇవాళ ప్రైవేటీకరణకు ఆజ్యం పోస్తూ ఉంది. ఇవాళ ఏదైతే అంబానీ, ఆదానికి పూర్తిగా ప్రైవేటీకరణ చేసి ఇవాళ పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చెప్తా ఉంది. విద్యా వైద్యాన్ని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. పేదవాళ్ళు కొనుగోలు చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ అలాంటి పరిస్థితులలో విద్యా వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసి ఆజ్యం పోసే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి చెప్పారు. ఈ సదస్సులో ఎక్కువ మొత్తంలో సాదా బైనామాల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రైతు సదస్సులో తహసీల్దార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో 70 సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటినీ వివిధ కేటగిరీలుగా విభజించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ముఖ్యంగా సాదా బైనామాల సమస్యపై ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయని అన్నారు. తహసీల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను తాము పరిష్కరిస్తామని, మిగతా వాటిని అధికారులకు నివేదిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అనూష, ఆర్ఐ ప్రకాష్, ఎడపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు పోల మల్కారెడ్డి, నాయకులు ఎల్లయ్య యాదవ్, గంగాప్రసాద్, గంగాధర్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. 515 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఒక 100 పైన వస్తాయని అనుకుంటున్నాము. దీంట్లో ఎక్కువ మటుకు సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ కాకుండా తెల్ల కాగితం మీద ఉన్నటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అసైన్మెంట్కి సంబంధించిన భూములు కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గైడ్లైన్స్ ప్రకారం చేయబడుతుంది. అవి ఇంకా రిలీజ్ చేయలేదు, అంటే గవర్నమెంట్ నుంచి రాలేదు. వచ్చిన తర్వాత వాటిని ఆ గైడ్లైన్స్ ప్రకారం పరిశీలించి మీకు సాదా బైనామా కింద కూడా పట్టం మార్పులు చేయబడతాయి. ఇక అది కాకుండా వేరే విస్తీర్ణంలో ఉన్న తప్పులు కానీ, పట్టదారు నేమ్లో ఉన్న తప్పులు కానీ, లేదంటే పిఓపిలో అంటే దీని యొక్క పట్టా ల్యాండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద నమోదై ఉంటే అటువంటి కేసులలో కూడా ఇతర ఏ రకమైన కేసు అయినా సరే మేము ఆఫీస్లో ఉన్న పహానీ రికార్డ్స్ కానీ, సహస్ర పహానీ కానీ అన్నింటినీ పరిశీలించి మీకు సరైన విధంగా పరిష్కారం చేయబడుతుందని. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ నూతన కమిటీల ఏర్పాటుకు సత్కారం చుట్టినట్టు మాజీ ఎంపీపీ జిల్లా నాయకుడు కేతావతి యాదగిరి చెప్పారు. ఈ నెల ఆఖరిలోపు గ్రామీణ, మండల స్థాయిలో కమిటీలు పూర్తి చేయనున్నామని వారన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో విస్తృతంగా బలోపేతం చేయడానికి జిల్లాలో ఈ నెల ఆఖరిలోపు గ్రామీణ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసేందుకు డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి కమిటీలు నిర్మించడం జరిగిందని మాజీ ఎంపీపీ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకుడు కేతావతి యాదగిరి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రామీణ, మండల స్థాయిలో పూర్తయిన తరువాత జిల్లా స్థాయిలో నూతన కమిటీ ఎలక్షన్లకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు బంజారా సోదరులందరూ ఏకతాటిపై ఉండి బంజారా యొక్క సత్తా ఏంటో చాటి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బాబురావు నాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకట్రామ్ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 1956లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏర్పాటు చేసిన రంజిత్ నాయక్
గారు అప్పటి నుంచి ఆనవాయితీగా జిల్లాలో మా ఆరాధ్య దైవము సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవి ఆశీర్వాదంతో మా నిజామాబాద్ జిల్లాలో రామరామ మహారాజ్ వచ్చి మా గురువు అప్పటి నుండి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్ష ఎన్నిక జరిగి అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది, జనరల్ సెక్రటరీ ఎన్నుకోవడం జరుగుతుంది, జిల్లా బాడీ, మండల బాడీ, గ్రామ శాఖ బాడీ ఎన్నుకొని అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ రోజు వరకు జిల్లా అధ్యక్షుడిగా ఒక కమిటీగా ఒక బంజారా కోసం ఒక బాధ్యతగా ఏ మూల ఉన్న బంజారా సోదరులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ పోయి వాళ్ళ ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటా అందరికీ సమన్వయం చేసుకుంటా ముందుకు వచ్చినాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వనున్నారు. ఆర్మూరు మండలం చేపూర్ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలైన బంటు గంగామోహన్, సూర్యనీడ సుమలత, సూర్యనీడ సాయిలత, జంగా నాగమణిలకు ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. చేపూర్, హరిపూర్ గ్రామాల్లో 60 ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో సోమవారం కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునంద, ఆయా సవిత, చిన్నారుల తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆర్మూర్ శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు. మొదటి అంతస్తులో పూర్తిగా నిర్మాణం జరిగిన శాఖ గ్రంథాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. భవనాన్ని అధునాతనంగా పాఠకులకు సౌకర్యవంతంగా నిర్మాణం జరగడం పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పాఠకులు, స్థానిక నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు పాల్గొని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సోమవారం నాడు రామడుగు మండల కేంద్రం తాటివనంలోని సమ్మక్క సారక్క వద్ద ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లను మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్ ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కర్ణ శ్రీను, పొన్నం మల్లేష్, బత్తిని లక్ష్మణ్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజీ అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జ్ ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించారు. జిల్లా స్థితిగతులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. నిజామాబాద్ నగరంలోని పెన్షనర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ భవనంలో మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతిని నిర్వహించారు. గాయకుడు శిల్పలింగం, మాజీ కౌన్సిలర్ సాయి కుమార్, డీసీఈబీ కార్యదర్శి బి సీతయ్య, అనేక మంది కవులు, కళాకారులు పాల్గొని శ్రీశ్రీ రచించిన పద్యాలు, గేయాలు, కవితలు, సినిమాలు రాసినటువంటి పాటలు,
రచనలను కొనియాడి నివాళులు అర్పించారు. శ్రీశ్రీ రచించిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగర అనే పాటని పాడటంతో ప్రేక్షకులు ఆనందంగా విన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత శ్రీశ్రీకే దక్కిందని కవులు, కళాకారులు కొనియాడారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతనంగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన టి వినయ్ కృష్ణారెడ్డిని ఈ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. వీరితో పాటు రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. జగ్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం 4వ వార్షికోత్సవం వేడుకలలో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సామూహిక కుంకుమార్చన, యజ్ఞ హోమం, భక్తులకు అన్నదానం నిర్వహించారు. మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరగనుందని తెలిపారు. ఈ వేడుకలలో గీతా కార్మిక సహకార సంఘం అధ్యక్షుడు నాగపురం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు చరణ్ గౌడ్, సెక్రటరీ మధుసూదన్ గౌడ్, కోశాధికారి ఎం శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు సుమారు 10,000 విలువ గల బడిగంటను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, సరోజిని మరియు ఉపాధ్యాయులు జలంధర్, నారాయణ, శంకర్, దాస్, సుమలత, రామచందర్, గోదావరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ పి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బెటాలియన్ కమాండెంట్ను స్వాగతిస్తూ అభినందించారు. సాలూరా మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు గ్రామస్తులు డిస్కో సాయిలు, పలకలు అందజేశారు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని అంగన్వాడీ టీచర్స్ కోరారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటల మధ్య విద్యాభ్యాసం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మహాదేవి, గంగామణి, సునీత, గ్రామస్తులు శ్రీకాంత్, సంజు, వీరేశం, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హామీల అమలు, సర్కార్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్న. అసలైన దోషులను అరెస్టు చేయలేదని ఆగ్రహం, పోలీసుల ఉదాసీన వైఖరిని ఖండించిన ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.